అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటారా? అయితే తప్పనిసరిగా మీరు ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్ ఏంటి? కొన్ని మినిమం సెట్ ఆఫ్ డాక్యుమెంట్ అయితే చెక్ చేసుకోండి. మీకు నచ్చినా నచ్చకపోయినా తెలిసినా తెలియపోయినా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఏమున్నాయి, ఎంతవరకు వ్యాలిడిటీ ఉంది, రెండోది రేరా ఉందా లేదా, మూడోది లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, నాలుగోది ఈసీ, ఐదోది ఎమ్యూనిటీస్ ఇస్తూ ఉంటారు, ఏమి ఇస్తారు, బ్లాక్ అండ్ వైట్. చాలామంది స్పెసిఫికేషన్స్, టెక్నికల్ స్పెసిఫికేషన్లో ప్యారీవేర్ అది ఈక్వివాలెంట్ అంటాడు. ప్యారీవేరు 100 రూపాయలు ఉంటుంది, లోకల్ మీకు ఈక్వివాలెంట్ అనేది 50 రూపాయలు దొరుకుతుంది. రెండు కమోడ్స్, ఇదే బాగా అనిపిస్తుంది. అవును. సో ఇది ఒకటి చెక్ చేసుకోవాలి. రెప్యుటేషన్ ఎట్లా ఉంది, అంతకుముందు కొన్ని కస్టమర్స్ హ్యాపీగా ఉన్నారా, ఆయన చెప్పినట్టు క్లియర్ చేస్తున్నాడా, ఇవి ప్లస్ రీసేల్ ప్లాట్స్ ఎన్ఓసి తీసుకోవాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. అట్లనే ఓసీ వచ్చిందా లేదా, నో అబ్జెక్షన్ అంటే 10 సంవత్సరాల ముందు కొని అమెరికాలో ఉన్నాడు, ఫ్లాట్ వాడట్లేదు, మెయింటెనెన్స్ కట్టట్లేదు, ఫ్లాట్ మాత్రం ఉంది. ఆ 10 సంవత్సరాలు లక్ష అవుతుంది, ఆ లక్ష 2 లక్షలు ఎవరు కట్టాలి? అక్కడ ఉండేటువంటి ఆ ఫ్లాట్ ఆయన కట్టకపోతే కొనుక్కునేవాడు కట్టుకోవాలి. అందుకని ఎన్ఓసి ఫ్రమ్ సొసైటీ, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి.